కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. అనోరా ఈ ఏడాది ఆస్కార్ వేదికపై అనేక సార్లు వినిపించిన పేరు. దాదాపు 5 కేటగిరీలో అనోరాకి అవార్డ్స్ వచ్చాయి. ప్రపంచంలోనే సినిమాకి సంబంధించి అతి పెద్ద అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్. అయితే అనోరాకి ఇన్ని అవార్డ్స్ రావడం ఏంటి, ఇంత ప్రత్యేకత ఏంటి? ఇది యాక్చువల్లీ కొంత తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా, పెద్ద పెద్ద సినిమాల కంటే కూడా కొంత తక్కువ బడ్జెట్తో తీసిన సినిమా. అసలు అనోరా కథ ఇతివృత్తం ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనోరా అనేది ఒక వేశ్య కథ, ఒక ప్రాస్టిట్యూట్ కథ. ఒక న్యూయార్క్ బేస్డ్ ప్రాస్టిట్యూట్, ఒక హై ఎండ్ ప్రాస్టిట్యూట్ రష్యన్ ఆలిగార్ కుమారుడితో ఎలా ప్రేమలో పడింది, తర్వాత అది ఎలా పెళ్లికి దారితీస్తుంది, ఆ మధ్యలో ఆ రష్యన్ బిలియనర్స్ ఈ పెళ్లి ఆపడానికి ఎలా ప్రయత్నాలు చేశారు, ఇదంతా కథ మొత్తం నడుస్తుంటుంది అనమాట. అందుకని చెప్పి ఆస్కార్ వేదికలో ఈ అవార్డు రాగానే ఆ సినిమాకి చెందిన వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రాస్టిట్యూట్ వేశ్య వృత్తికి చెందిన సినిమా కాబట్టి షాన్ బేకర్ ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమాని వేశ్యలకి ప్రాస్టిట్యూట్స్కి అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ హాలీవుడ్ సినిమా అనోరాకైన ఖర్చు కేవలం 50 కోట్లు. మనం RRR సినిమా కన్నా, పుష్ప 2 కన్నా, వీటన్నిటికన్నా కూడా దీని ఖర్చు చాలా తక్కువ. ఇంత తక్కువ ఖర్చుతో ఇంత పెద్ద హిట్ అయింది సినిమా. దాదాపు 350 crores రెవెన్యూ తీసుకొచ్చిందంట ఈ అనోరా సినిమా. ఈ అనోరా సినిమాలో ఒక బిలియనర్ కొడుకు ఒక వేశ్యని సీక్రెట్గా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఆ బిలియనర్ ఫ్యామిలీ వచ్చి ఆ వేశ్యకి, నువ్వు మోసం చేసి మా వాడిని పెళ్లి చేసుకున్నావు, నీకు $10,000 ఇచ్చేస్తాం, వెళ్ళిపో అని చెప్తారు. కానీ ఆవిడ వెళ్ళదనమాట. ఈ సినిమా ఇతివృత్తం మొత్తం దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ బిలియనర్ ఫ్యామిలీ $10,000 ఇచ్చిన తర్వాత ఆ వేశ్య ఆ డబ్బులు తీసుకుని తను ఇష్టపడిన వ్యక్తిని, పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయిందా లేదా? ఇదే స్టోరీ, ఇదే ఆ సినిమాలో సస్పెన్స్.